ఈ తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుతూ ఉంటారో సాధ్యమైనంత మీరు ఒక కృషి చేయాలి సార్. మీరు ఈ విద్యార్థులకి ఏం చేయాలంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ధీటుగా, అంటే వాళ్ళకి ధీటుగా ఒక షూజు, ఒక టై, ఒక బెల్ట్. అయితే ఇప్పుడు పిల్లలు కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే ఈరోజు సమాజంలో పూర్తిగా ఒక 250 రూపాయలు తక్కువ పెట్టి నేను కొనుక్కోలేని పరిస్థితులు సమాజం లేదు. ఖచ్చితంగా ఒక 250 రూపాయలు, ఒక 150 రూపాయలు పెట్టి షూస్ వస్తాయి. ఇవి పెట్టుకునే స్తోమత కూడా ఈరోజు చాలామంది ఈ ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు ఉంది. అంటే 150 రూపాయలు పెట్టుకొని షూస్ కొనుక్కోగలుగుతారు. కొంచెం మీరు దాన్ని ప్రోత్సహించారు. ఒక సాక్స్ కొనుక్కునేలాగా, ఒక మంచి బ్లాక్ షూస్ కొనుక్కునేలాగా ఒక డే పెట్టి, ఒక రోజు పెట్టి మీరు ఒక వైట్ షూస్ ఒక రోజు, అంటే బుధవారం లేదా శనివారం, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలకి మనం ఇట్లాగా ఈ ప్రొసీజర్ని అలవాటు చేస్తే, అంటే దాన్ని అలవాటు చేస్తే వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంటే అట్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటే ఈ పిల్లలు కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మేము కూడా వాళ్ళకి సరి సమానంగా ఉన్నాం. అయితే వాళ్ళ లోపల ఏమైపోతుందంటే మెదడు చాలా గట్టిగా అయిపోతుంది. మెదడు గట్టిగా అయిపోయిన తర్వాత ఈ సమాజంలోకి పిల్లలు మేము కూడా బాగా చదువుకోవాలి, మేము సమాజంలోకి బాగా రావాలి, మాకు కూడా విద్య కావాలి, మాకు సార్ని క్వశ్చనింగ్ చేసే అవకాశం వస్తుంది. డ్రెస్ సెన్స్ బాగుంటుంది. మీరు బాగా చూడండి, నేను బాగా చూస్తాను ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఆ రబ్బర్ చెప్పులు వేసుకుంటే రోడ్డు మీద కొట్టుకుంటూ పోతూ ఉంటారు. అంటే మీరు తప్పుగా అనుకోవాలి, ఆ సెన్స్ ఉంది. ఇంకా ఆ రోడ్డు మీద ఇట్లా టపని కొట్టుకుంటూ ఉంటారు. కొంచెం ఈ అల్లరి చాష్టలు ఎక్కువ ఉంటాయి, ఈ దూకుడుతనాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిల్లల లోపల ఇంకా కొద్దిగా అవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మీడియంలో చూడండి, ఆ క్రమశిక్షణ అనేది ఆ 9 గంటలకి మార్నింగ్ ప్రేయర్ అంటే ఖచ్చితంగా వచ్చినట్టు నిల్చోవాలి, లేదంటే దండిస్తారు, పిల్లల్ని భయపెడతారు. కొంచెము ఆ పిల్లలకి ఎగ్జామ్స్ రాసుకోవడానికి ముందు ఒక ప్రిపరేషన్ చెప్తూ ఉంటారు, హోంవర్క్ ఇస్తూ ఉంటారు, ఒక డిసిప్లైన్ మేనర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఇది ఉండొచ్చు, బహుశా నేను కాదనడానికి లేదు. అంటే మీరు కూడా చెప్పొచ్చు, ఎక్కడో ఒక చోట చిన్న లాపర్వా కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మీరు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ టీచర్ వచ్చి కూడా చదువు చెప్పే పరిస్థితి ఉంది. కానీ మీరు చూడండి, ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి రావాలంటే టెట్ రాయాలి, లేదంటే బీఈడీ చేయాలి, ఒక మంచి నాణ్యమైన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వచ్చి మీరు పంతుల్లా ఉంది టీచర్ చేస్తూ ఉన్నారు. ఈ టీచింగ్లో జబర్దస్త్ నాణ్యత మీ దగ్గర ఉంది, కానీ 10/10 స్కోరింగ్ మాత్రం పిల్లలకి రావడం లేదు సార్. చాలా చోట్ల ఇది కనిపిస్తూ ఉంది. మీరు దీన్ని సిన్సియర్గా తీసుకొని పోతారని నేను అనుకుంటా ఉన్నాను. అంటే మీరేం కాదు, మీతో పంతులందరూ మాట్లాడుకొని ఒక వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో, ఏదైతే భారతదేశంలో ఇప్పుడు వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా వ్యవస్థను కూడా సూపర్గా తీసుకొని వెళ్ళాలి. ఒక మోడల్ చేయాలి, ఒక క్రియేట్ చేయాలి, ఒక మోడల్ని. దీనికి కావాల్సిన విషయం ఏంటంటే మొదటిసారి వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ పెరగాలి. దయచేసి మీరు కొంచెం